తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు చేస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్లో 10 చోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది. హవాలా మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలున్నాయి. లిక్కర్ సూత్రధారి కసిరెడ్డికి ఇళ్లలోనూ సోదాలు జరిపింది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు చేస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్లో 10 చోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది. హవాలా మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలున్నాయి. లిక్కర్ సూత్రధారి కసిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరిపింది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు చేస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్లో 10 చోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది. హవాలా మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలున్నాయి. లిక్కర్ సూత్రధారి కసిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ లావణ్య. 3,500 కోట్లకు సంబంధించి మళ్లింపై ఆరా చేసేందుకు ఈడీ ఈ రోజు ఉదయం నుంచి ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. అయితే గతంలో ఏపీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దాఖలు చేసిన నివేదికల ఆధారంగా ఈడీ ఈ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా చూస్తే మద్యం కంపెనీల నుంచి ముడుపుల రూపంలో వసూలు చేసిన సుమారు 3,500 కోట్ల అవినీతి సొమ్మును బినామీ సంస్థలు అంటే షెల్ కంపెనీలు, తర్వాత హవాలా నెట్వర్క్ ద్వారా రియల్ ఎస్టేట్, జ్యువెలరీ రంగాల్లోకి మళ్లించారనేటువంటి ఒక బలమైన అనుమానాలతో అప్పుడు సిట్ చేసినటువంటి దర్యాప్తులో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను సేకరించడమే కాకుండా ఆవేలోనే కేసులు నమోదు చేయడం జరిగింది. తనకి ఎప్పుడైతే మనీ లాండరింగ్ ఎప్పుడైతే ఉందో ఆ మనీ లాండరింగ్ షెల్ కంపెనీలు, అదేవిధంగా హవాలా నెట్వర్క్ ఇవన్నీ ఉండడంతో పూర్తి స్థాయిలో ఈడీ కూడా ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సోదాల్లో మాత్రం కీలక డిజిటల్ డివైజులు, బ్యాంకు లావాదేవీ పత్రాలు మరియు భారీ ఆస్తుల డైవర్షన్ డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేస్తున్నట్లు సమాచారం. అంటే ఈ దాడులకు సంబంధించినటువంటి పూర్తి అధికారి వివరాలు ఇంకా తెలియబడలేదు. అయితే కొద్దిసేపటి కింద ఉన్నటువంటి సమాచారం చూస్తే కనుక కసిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసిందని చెప్పని తెలుస్తుంది. అయితే లిక్కర్ స్కామ్ లో జగన్ చుట్టూ దిగిస్తున్న ఉచ్చు అంటూ కూడా ఒక సమాచారం అయితే అందుతున్న నేపథ్యం చూస్తున్నాం. అంతేకాకుండా జే బ్రాండ్స్ విషయంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న జగన్ చుట్టూ ప్యాలెస్ చుట్టూ కూడా నీళ్లు చూపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారం పక్క ఈడీ 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాం కానీ ఈడీ కసిరెడ్డిని అరెస్ట్ చేసినట్టు కూడా ఒక ప్రకటన అయితే వెలువడుతున్న నేపథ్యాన్ని కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు కూడా మనీ లాండరింగ్ వ్యవహారంలో
పెద్ద ఎత్తున అప్పుడు చేసిన సిట్టు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఆ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏదైతుందో అది వాళ్ళు చేసినటువంటి విచారణ కావచ్చు, వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, ఎన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో మనీ లాండరింగ్ నే ప్రధానంగా చూపిస్తున్నారు. అయితే మద్యం ముడుపులు కేసులకు సంబంధించినటువంటి అరెస్టులు ఇప్పటికే చాలా అరెస్టులు చేయడం జరిగింది. అందులో చాలా మంది ఇప్పుడు బెయిల్ మీద కూడా బయట ఉండడం జరిగింది. అయితే ఈ బెయిల్ మీద బయట ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మరొకసారి ఈడీ విచారించాలంటే కూడా గత కొద్ది రోజులుగా ఆ ఈడీ విచారణకి హాజరు కావాలంటే కొద్ది రోజులుగా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏకకాలంలో ఈడీ ఇప్పటికే కొన్ని సందర్భాల్లో కూడా ఇటు విజయసాయి రెడ్డి కావచ్చు, కసిరెడ్డిలో కావచ్చు, చాలా మంది ప్రముఖులు ఎవరైతే ఈ కేసులో ఉన్నారో, నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఇప్పుడు కూడా ఈడీ చాలా సోదాలు నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. అయితే డిజిటల్ డైవర్షన్ డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఈ ఏదైతే ల్యాండ్స్ కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్స్ ని ఎలా డైవర్షన్ చేశారనే వాటి మీద కూడా ఈ డాక్యుమెంట్లన్నీ కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే రాజ్ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసిన కీలకమైన అప్డేట్. అయితే దీని మీద పూర్తి వివరాలు తెలియాల్సిన నేపథ్యం కూడా ఉంది. కావ్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.